ప్రభుత్వమేమో 57ను అనుసరించి అర్హత గల ఉద్యోగ ఉపాధ్యాయ పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం విద్యాశాఖ కార్యాలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు భీమతాటి రమణయ్య, ఉస్మాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి 2003తో పాటు పలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి 2005లో నియామకాలు చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం 11,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులను సిపిఎస్లోకి నెట్టిందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మెమో నంబర్ 57ను 11,000 మంది ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే మహాధర్నా నిర్వహించబోతున్నామన్నారు. ఉద్యోగులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయులు శరత్ బాబు, వెంకటేశ్వర్లు, కిరణ్, ఎస్తర్ రాణి, రాము, విజయ్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కట్టుబడిపాలెం హైస్కూల్లో దేవత మండలం కట్టుబడిపాలెం హైస్కూల్లో ఎస్ఏ తెలుగుగా చేస్తున్నాను. అయితే మేము 20 సంవత్సరాల క్రితం 2003 డిఎస్సి నుంచి మేము సెలెక్ట్ అయ్యాము. ఆ రోజు నుంచి మేము ఓపీఎస్లో ఉండాల్సినటువంటి మేము సిపిఎస్కి వచ్చాము. అయితే మాకు కేంద్రం ఇచ్చినటువంటి 57 జీవోని మేము అమలు చేయాలని కోరుతున్నాము. ఇప్పటికీ 16 రాష్ట్రాలు ఓపీఎస్ని అమలు చేసి ఉన్నాయి. 57 జీవోని అది కూడా మా రాష్ట్రంలో అమలు చేయాలి. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం కూడా 3 ఐఏఎస్లకి 2003 డిఎస్సి లా కాకుండా ఐఏఎస్లకు మాత్రమే ఇచ్చారు. అది అందరికి కూడా అమలు చేయాలని చెప్పేసి న్యాయమైనటువంటి కోరికను కోరడం అయింది. ఇప్పటికీ న్యాయశాఖ వివరాలు మన రాష్ట్ర ప్రభుత్వం వివరాలు మొత్తం ఉద్యోగుల వివరాలు తీసుకుంది. తర్వాత న్యాయశాఖ క్లారిటీ ఇచ్చింది, తర్వాత ఆర్థిక శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా కానీ మమ్మల్ని ఓపీఎస్లో చేర్చకుండా సిపిఎస్లోనే కొనసాగిస్తూ ఉన్నారు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము జిల్లా కేంద్రాల్లో కూడా మొన్న నిరసన తెలియజేశాము. ఇది భారీ ఎత్తుగా మేము రేపు ఆగస్టు 25 తేదీన విజయవాడలో ధర్నాకు సిద్ధమయ్యి మేము నిరసన తెలియజేస్తున్నాం. సార్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని జీవో అమలు చేసినప్పటికీ ముందుగానే ఆల్రెడీ 2003 డిఎస్సిని అనౌన్స్ చేయడము, డిఎస్సి ఫలితాలను కూడా విడుదల చేయడము, అనేక మంది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగడం జరిగింది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ముందు పోస్టింగ్ ఇవ్వడం ఆలస్యం కావడంగా మేమందరూ కూడా ఓల్డ్ పెన్షన్ కొత్త పెన్షన్లోకి చేర్చడం జరిగింది. అయితే ఆర్థిక శాఖ, న్యాయశాఖ అనేక శాఖలను కూడా ఈ 2003 డిఎస్సికి ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా పాత పెన్షన్ విధానానికి ఎలిజిబుల్ కాబట్టి వారందరూ కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 2003 డిఎస్సి వారు అందరూ కూడా పాత పెన్షన్ ఉండాలని తెలియజేస్తుంది. దాని సందర్భంగా భారతదేశంలో దాదాపు 17 రాష్ట్రాలన్నీ కూడా 2003 డిఎస్సి విధానాన్ని కూడా ఉపాధ్యాయులు కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తుంది. అదేవిధంగా మన 57 జీవో ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 2003 ఉపాధ్యాయులందరూ కూడా సమాచారం సేకరించి త్వరలో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని తెలియజేస్తుంది. అయినప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ అనేక మమ్మల్ని కొత్త పెన్షన్ విధానాల్లోనే కొనసాగిస్తుంది. మాకు దయ ఉంచి అర్థం చేసుకొని 2003 ముందు అన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని ఉద్యోగస్తులను కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటూ రేపు ఈ నెల ఆగస్టు 25వ తేదీ విజయవాడలో జరుగు మహాధర్నాన్ని విజయవంతం చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మరియు ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరూ కూడా పాత పెన్షన్ వర్తించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.